నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే వేచి ఉంటాను. నా హోంవర్క్ పూర్తి చేసే వరకు నేను నిద్రపోను. చీకటి పడే వరకు వారు బయట ఆడారు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం అంటిల్ను ఉపయోగిస్తాం. అంటిల్ అంటే అప్పటి వరకు. నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే వేచి ఉంటాను. నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే వేచి ఉంటాను. I will wait here until you come back. I will wait here until you come back. I will wait here అంటే నేను ఇక్కడే వేచి ఉంటాను. Until you come back అంటే నువ్వు తిరిగి వచ్చే వరకు. I will wait here until you come back అంటే నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే వేచి ఉంటాను. నా హోంవర్క్ పూర్తి చేసే వరకు నేను నిద్రపోను. నా హోంవర్క్ పూర్తి చేసే వరకు నేను నిద్రపోను. I will not sleep until I finish my homework. I will not sleep until I finish my homework. వర్షం ఆగే వరకు మనం వెళ్ళలేము. వర్షం ఆగే వరకు మనం వెళ్ళలేము. We can't go until the rain stops. We can't go until the rain stops. అతను విజయవంతం అయ్యే వరకు కష్టపడ్డాడు. అతను విజయవంతం అయ్యే వరకు కష్టపడ్డాడు. He worked hard until he succeeded. He worked hard until he succeeded. చీకటి పడే వరకు వారు బయట ఆడారు. చీకటి పడే వరకు వారు బయట ఆడారు. They played outside until it got dark. They played outside until it got dark. ఆమె అర్ధరాత్రి వరకు చదివింది. ఆమె అర్ధరాత్రి వరకు చదివింది. She studied until midnight. She studied until midnight. నేను చెప్పే వరకు గది నుండి వెళ్ళవద్దు. నేను చెప్పే వరకు గది నుండి వెళ్ళవద్దు. Don't leave the room until I tell you. Don't leave the room until I tell you. సంగీతం ఆగే వరకు వారు డాన్స్ చేశారు. సంగీతం ఆగే వరకు వారు డాన్స్ చేశారు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.